ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. ఎమ్మెల్యే రాచమల్లుకు వ్యతిరేకంగా వరదరాజుల రెడ్డి ఫ్లెక్సీలు వేశారు. 40 కోట్ల ఆలయ భూములు ఆక్రమించారని అందులో ఆరోపించారు. వరదరాజుల రెడ్డికి ఎమ్మెల్యే రాచమల్లు కౌంటర్ ఇచ్చారు. వరదరాజుల రెడ్డి కుటుంబమే భూ కబ్జాలు చేస్తోందని రాచమల్లు ఆరోపిస్తున్నారు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, ఆలయ భూములు ఆక్రమిస్తే మట్టి కొట్టుకుపోతారంటూ రాచమల్లు వ్యాఖ్యానించారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మధ్య ఫ్లెక్సీ వార్ ముదిరింది. ప్రొద్దుటూరులో చెన్నకేశవ స్వామి ఆలయానికి చెందిన 40 కోట్ల విలువైన ఆలయ భూములను ఎమ్మెల్యే రాచమల్లు ఆక్రమించారని ఆరోపిస్తూ వరదరాజుల రెడ్డి ఫ్లెక్సీలేశారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అనుచరులు, టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలతోటి ప్రొద్దుటూరులో ర్యాలీ నిర్వహించారు. భూ కబ్జా ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి ఎమ్మెల్యే రాచమల్లు కౌంటర్ ఇచ్చారు. వరదరాజుల రెడ్డి కుటుంబమే ప్రొద్దుటూరులో భూ కబ్జాలు చేస్తోందన్నారు రాచమల్లు. ప్రజలు, స్కూల్ విద్యార్థుల సౌకర్యార్థం సొంత ఖర్చులతో ముళ్ల పొదలతో నిండిన ఆలయ భూమిని చదును చేయించానని, మంచి పని చేస్తోన్న తనపై బురద జల్లితే మట్టి కొట్టుకుపోతారని ఎమ్మెల్యే రాచమల్లు వరదరాజుల రెడ్డికి హితవు పలికారు. ఎవరైతే ఈ భూమిని కాజేసే ప్రయత్నం 20 సంవత్సరాల కింద చేసినారో ఆ కుటుంబమే ఈ భూమిని సంరక్షించే దానికోసం ధర్నా అని మాట్లాడితే దయ్యం వేదాలు చెప్పినట్టు ఉంటుంది. ప్రజలకు సౌకర్యం కోసం రాచమల్లు ప్రయత్నిస్తాడు, స్వాహా చేసేదాని కోసం వరదాడి కుటుంబం ప్రయత్నం చేస్తుంది. నువ్వు చెప్పేది అబద్ధం, నేను చెప్పేది సత్యం. మరొక్కసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది చెన్నకేశవ స్వామి దేవాలయానికి సంబంధించిన భూమి. ఈ భూమిని ఎవరూ ఆక్రమణ చేయలేరు. భగవంతునికి సంబంధించిన భూమిని ఎవరైనా ఆక్రమణ చేస్తే మట్టి కొట్టుకొని పోతాడు. భగవంతుని సొమ్మును ఆక్రమణ చేయకుండా భగవంతుని పట్ల ఆరాధనా భావంతో ఉండే మాలాంటి వాళ్ళ పట్ల అబద్ధాలు చెబితే కూడా వరదరాజు లాంటి వ్యక్తులు మట్టి కొట్టుకొని పోతారు.